నేడు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గారిపై కొందరు అసూయతో విషప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్స్లో రెచ్చగొట్టే మాటలు రాస్తూ, సోషల్ మీడియాలో అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవీ దేవతలను అవమానించారు అని మాట్లాడుతున్నారు. రమణేశ్వరంలోని ప్రతి దేవత వైభవాన్ని చక్కగా వివరించి భక్తిభావంతో చేసిన ప్రతిష్టలు నేడు మన కళ్ళ ముందే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వేదాలను అవమానించారని మాట్లాడుతున్నారు. ఇంతకాలం వేద పండితులమని చెప్పుకునేవారు ఒక్కో వేదంలో ఉన్న ఋషులు ఎవరు, వారి నామాలు ఏమిటి, వారి తత్వం ఏమిటి అని ప్రజలకు ఎంతవరకు వివరించారు? ఆ వేద మంత్రాలను ప్రపంచానికి అందించిన ఋషుల పట్ల కృతజ్ఞతతో వారి నామస్మరణ చేయడం కూడా ధర్మమే కదా. శ్రీ రమణానంద మహర్షి వారు చేసిన గొప్ప వేద సేవ ఇది. అంతేనా? ఒక్కొక్క వేద ఋషి పైన ఒక్కొక్క ఋషిలింగాన్ని రమణేశ్వరంలో వాళ్ళ తత్వాన్ని చెప్తూ ప్రతిష్ఠించారు. ఇది వేదమాతకిచ్చే గౌరవం. శ్రీరాముడిని, రామాయణ గ్రంథాలను దారుణంగా అవమానించారని మాట్లాడుతున్నారు. ఇది ఎంత విపరీత వక్రీకరణ అంటే, మహర్షివారు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ తత్వాన్ని చెప్పి సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ రమణేశ్వరంలో చేశారు. మేము ఆధ్యాత్మిక గురువులము, ప్రవచనకర్తలము అని చెప్పుకునేవారు ముందుగా మాటల్లో సంస్కారం చూపించాలి. భక్తుల మనస్సుల్లో ద్వేషం నింపడం, బ్రాహ్మణ వర్గం పేరుతో, పాండిత్యం పేరుతో అపవాదులు వేయడం, చిల్లర వర్గాలను ఉపయోగించి దుష్ప్రచారం చేయించడం, ఇవి అహంకారం గాయపడినప్పుడు బయటపడే చేదు రూపాలు మాత్రమే. కోట్లాది మంది ఆరాధించే దైవాన్ని ఎవరో అవమానించినప్పుడు భక్తుల హృదయాల్లో కలిగే బాధను ఎవరూ పట్టించుకోరు. ఒక పండితుడిని, ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క అహంకారం దెబ్బతింటే ప్రపంచం హేళన చేయడానికి చాలా తొందరగా స్పందిస్తుంది. కానీ అదే విషయాన్ని శ్రీ రమణానంద మహర్షి గారు ఆధారాలతో ప్రశ్నించినప్పుడు కొందరి అహంకారం దెబ్బతినింది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఇప్పుడు ఆయనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. దైవాన్ని అవమానించినప్పుడు నిశ్శబ్దంగా ఉండకుండా వారి గురువు కోసం నిలబడటం చాలా గొప్ప విషయం. శ్రీ రమణానంద మహర్షి గారు వారిపై విమర్శలు వస్తాయని తెలిసినా, అపవాదులు వస్తాయని తెలిసినా వారి గురువు కోసం ధైర్యంగా నిలబడ్డారు. అసత్యం ఎంత గట్టిగా అరిచినా సత్యం చివరికి గెలుస్తుంది. జై జై రమణానంద మహాసిద్ధ.